ఈ నెల 16 నుంచి వచ్చే నెల 30 వరకు దర్శి మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఇక ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలను తెలియజేయాలని సూచించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 45 రోజుల్లో రైతు సమస్యలను పరిష్కరిస్తామని దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. దర్శి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా, దర్శి మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు అని నిర్వహించడం జరుగుతుంది. అంటే రెవెన్యూ సదస్సులు అంటే భూమి యొక్క చిరునామా, అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అడంగలు రాకపోవడం కానీ, వన్బీలు రాకపోవడం కానీ, లేదా మా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు అని చెప్పేసి, లేదా వేరే వాళ్ళకి ఎవరికి ఆన్లైన్ ఎక్కిందని కానీ, ఏ సమస్యలైనా భూమికి సంబంధించి ఏవైతే ఉంటాయో మీ సచివాలయం పరిధిలోకి మేము, అంటే మీ వద్దకు మేము 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా మీ గ్రామంలో తహసీల్దార్గా నేను ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఒక అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. అంటే ఉదాహరణకు 16వ తారీఖు మన గ్రామంలో, మన మండలంలో ఈస్ట్ వీరాయపాలెం నుంచి, అంటే తూర్పు వీరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ విఆర్ఓ, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ సర్వేయర్, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం. 9 గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది. ఆ 9 గంటల దగ్గర మీరు ఈ అవకాశం మేము మీ దగ్గరకు వచ్చాం కాబట్టి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్ణీత కాల వ్యవధిలో, అంటే 45 రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం. ఆ 45 రోజుల తర్వాత ఇంకో 45 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం